గ్యాస్ కొరత నెలకొందనే వదంతుల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇల త్రిపాఠి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల పరిశీలన కోసం స్వయంగా తనిఖీలు నిర్వహించారు. నగరంలోని తిలక్ గార్డెన్ ఎదురుగా గల భారత్ గ్యాస్ ఏజెన్సీ అయిన శిల్ప ఎంటర్ప్రైజెస్ ను అదే ప్రాంతంలో కొనసాగుతున్న జాఫ్రన్ హౌస్ మల్టీ క్యూషన్ ఫ్యామిలీ రెస్టారెంట్లను శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముందుగా గ్యాస్ ఏజెన్సీ సందర్శించిన కలెక్టర్ ఆన్లైన్ బుకింగ్ వివరాలు పరిశీలించారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేశారు. తదనుగుణంగా సిలిండర్ల పంపిణీ ఎలా జరుగుతుంది అని ఆరా తీశారు. ఇప్పటికైతే ఎలాంటి కొరత లేదని నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అయితే గ్యాస్ కొరత వదంతుల వల్ల బుకింగ్లు పెద్ద ఎత్తున పెరిగాయని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ల పంపిణీలో అక్రమాలకు తావు లేకుండా చూడాలన్నారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తూ సిలిండర్లను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆన్లైన్ బుకింగ్ లో వినియోగదారులకు ఏవైనా సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే సంబంధిత కంపెనీల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని సూచించారు. గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ఇబ్బందులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1967 కు కాల్ చేయాలని వినియోగదారులకు సూచించారు. అనంతరం కలెక్టర్ జాఫ్రన్ హౌస్ మల్టీ క్యూషన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను తనిఖీ చేశారు. ఆహార పదార్థాలు వండేందుకు వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్లను పరిశీలించారు. గృహ అవసరాలకు ఉద్దేశించిన డొమెస్టిక్ సిలిండర్లు వాడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారులకు పరిశుభ్రమైన ఆహార పదార్థాలు అందించాలని హితవు పలికారు. కలెక్టర్ వెంట ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, డిఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, ఏఎస్ఓ అరవింద్ రెడ్డి తదితరులు ఉన్నారు. फर्स्ट को बुक करें फिर वो अभी बुक नहीं हो रहा, अभी वहाँ सो पीपल ऑफ 700 यूजुअली 700 और एक एंटायर फ्लाइट पे 32 yes और अभी कितना आ रहा है इस समय में so 40% increase కల్పించడం అది ఒకటే దారి అండ్ ఎస్పెషలీ ఇన్ కార్పొరేషన్ దీంట్లో డే వారీగా కనిపిస్తుందా 5 days టైం సేమ్ ఏంటి 3000 की 70 सब बढ़ता जा रहा है टोटल क्यूमुलेटिव मैडम वी हैव डिलीवर्ड टिल 7 कुछ पैसे देने वाला हस्बैंड नहीं है, बाद में देते कैंसिल कर मगर दे विल टेक 3 days में कैंसिल कर अगर एक बार डोर लॉक इमीडिएटली कैंसिल एक्चुअली इसमें कैंसिल बुकिंग्स भी है बट वी कांट कैंसिल विल टेक टाइम फॉर दिस इन बार आपको जाना ही पड़ेगा डोर लॉक we keep on calling them 3-4 times No, but then this does not add up, right? एक तरफ आप कह रहे हैं कि शॉर्टेज है प्लानिंग है, एक तरफ आप कह रहे हैं कि लोग कैंसिल घर पे नहीं है वो तो उधर ही रहता है 55 lakhs it depends on booking madam it depends on booking No, so why? pipeline is so only for apartments High rise buildings. shopping malls we have But ఇప్పుడు ఉన్న పరిస్థితిలో please don't prioritize. no we are not They are safety inspection for our सिलेंडर स्कैन पूरे बाहर है उधर से एक दिन में कितने सिलेंडर्स कंज्यूम होते हैं? तीन चार सिलेंडर अभी कैसे कहाँ से ले रहे हैं हमारे पास एक सिलेंडर खाली बिरयानी डाले तो बस पूरा ही चल रहा है। अभी जैसे कि ओपनिंग टाइम ही चेंज हो गया है, 2 बजे ओपनिंग टाइम हो गया, पहले क्या 12-11 बजे 2 बजे ओपनिंग टाइम है और
ఆర్మూరు పట్టణంలోని ఈఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో పద్మశాలి 6వ తరగతి సంఘం అభివృద్ధి కొరకు ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ 10,000 రూపాయలను సంఘం అధ్యక్షులు ఆత్మచరణ్, సంఘం పెద్దలు విజయ్ కుమార్లకు అందజేశారు. ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ మాట్లాడుతూ రాజ్యాధికారం దిశగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. అధిక సంఖ్యలో ఉన్న పద్మశాలీలు రాజకీయాల్లో కూడా మరింత ముందుకు రావాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఏకమై ఐక్యతను చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆత్మచరణ్ అన్నకి మరియు మా మామ విజయ్ కుమార్ మామకి అలాగే రామచంద్ర అన్నకి నమస్మాంజలతో ఈ మధ్యనే జరిగినటువంటి ఎలక్షన్స్లో అన్న మంచి విప్లవాత్మకమైన ధోరణి మరి సమాజోద్ధరణ కొరకు చాలా సంవత్సరాలుగా కష్టపడుతున్నటువంటి ఆత్మచరణ్ అన్న కోసం మేమందరం కూడా ఆయన వెంట ఉన్నాం. మరియు మా నాన్నగారైనటువంటి స్వర్గీయ ఈరవతి రామదాస్ గారు, గెస్టెడ్ హెడ్ మాస్టర్ గారు, ఆ యొక్క సంఘ ఆవిర్భావం కానీ, హౌసింగ్ బోర్డు కాలనీ డెవలప్మెంట్ కానీ, ఇతోధికంగా ఆయన చేసినటువంటి శ్రమ కానీ, ఆయనకున్నటువంటి పేరు కానీ మా అందరికి కూడా ఆదర్శం. అన్నవాళ్ళు ఇందాక అదే అంటున్నారు, నాన్న మంచి ఒక పండితుడు, అలాగే సమాజానికి ఉపయోగకరమైనటువంటి చాలా పనులు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. కాబట్టి ఈ మధ్యనే జరిగినటువంటి తరపా ఎన్నికల్లో తను విజయం సాధించడం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మా యొక్క ప్రేమపూర్వకంగా మా నాన్నగారికి సంబంధించి ఈ కాలనీ డెవలప్మెంట్ కొరకు కానీ, లేదంటే హౌసింగ్ బోర్డు ఏరియాకి మన పద్మశాలి సంఘ భవనానికి కానీ, లేదంటే ఇతర ఏదైనా డెవలప్మెంట్ కోసం పనికి వస్తాయని చెప్పి 10,000 రూపాయలు అన్నకి అన్న ద్వారా మన పద్మశాలి సంఘం 6వ తరగతికి ఇవ్వడం జరిగింది. సో ఒక చిన్న సహాయం అయినా కానీ మన యొక్క బీసీ కులానికి అలాగే పద్మశాలకు అందరికి కూడా చేదోడు వాదోడుగా తప్పకుండా ఉంటా. రాబోయే కాలంలో కూడా మనం అణగారిన వర్గాలు కాకుండా ఖచ్చితంగా మనం ఎంతనో మనకంతా అధికారంలో వాటా కావాల్సిందిగా ప్రతి ఒక్కరు ఆలోచన అదే. అధికారం అనేది కంపల్సరీగా ముందుకు తీసుకురావడానికి ఒక మంచి వజ్రాయుధంగా పనిచేస్తుంది. కాబట్టి ఏదైనా కానీ చిన్నగా నుంచే స్టార్ట్ అవుతుంది మనది, కానీ తప్పకుండా ఏదో ఒక రోజు గొప్పగా పద్మశాలి సంఘాలు కానీ, బీసీలు కానీ అందరూ కూడా ముందుకు రావాల్సిన తరుణం ఏర్పడ్డది. కాబట్టి మా యొక్క ఐకమత్యం ప్రపంచానికి మళ్ళీ మంచిగా చాటి చెప్పాలని అన్నగారు చెప్పారు. సో అన్నగారు ప్లస్ అలాగే పద్మశాలి సంఘాల మిత్రులు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఫ్యూచర్లో కూడా సమాజానికి పనికొచ్చే మంచి మంచి కార్యక్రమాలు చేయాలని నన్ను ఆలోచింపజేసే విధంగా మాట్లాడారు. కాబట్టి వీరందరి తరఫు నుంచి, మా నాన్నగారి తరఫు నుంచి, హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి మా ఇల్లు, అలాగే మా నాన్నగారు చేసినటువంటి సేవ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఉడత భక్తిగా చిన్న సహాయాన్ని అందించినాను. అన్నగారు వచ్చినందుకు థ్యాంక్ యూ, మా మామగారు వచ్చినందుకు థ్యాంక్ యూ. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆర్మూరు మున్సిపల్ పరిధి 15వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ గోని లారీ రఘు ఆధ్వర్యంలో ప్రజలకు తడి చెత్త, పొడి చెత్త మరియు హానికర చెత్తపై మున్సిపల్ శాఖ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు తడి చెత్త, పొడి చెత్త మరియు హానికర చెత్తను ఇంటి దగ్గర విభజించి స్వచ్ఛ ఆటలకు ఇవ్వాలని వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాలని, ప్లాస్టిక్ బదులుగా బట్ట సంచులు వాడాలని తెలియజేశారు. బయట ఎక్కడ కూడా చెత్త పారవేయదని, చెత్త వేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్ రాజలింగం, మెప్మా ఆర్పి మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు. చెత్త అనేది మళ్ళీ బయట పడేయకండి. ఇంకోటి చెత్త అనేది బయట పడేయకండి. బయట పడేసి పందులు వస్తాయి, కుక్కలు వస్తాయి. రోజు ఆటో వస్తుందమ్మా, రోజు ఆటో వస్తుంది. కాబట్టి మీరు పైసలు ఇస్తాలే మేము తీసుకోమన్న ఉద్దేశం వాళ్ళు మనం మాట్లాడితే మాకు కంప్లైంట్ మేము మాట్లాడాలి. ఓకే, ఏం లేదమ్మా. ఇప్పుడు మనకు ఇంట్లో ఉండే చెత్త అనేది 3 రకాలు ఉంటుందమ్మా. తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త. తడి చెత్త అంటే ఇప్పుడు మనం వంట చేసే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో, కూరగాయలు కానీ, మనం చికెన్ కళ్ళలో ఉన్న అన్నం, మటన్ ముక్కలు, అవన్నీ తడి చెత్త తీసుకొస్తాయి. దాన్ని ఒక డబ్బాలు. మాక్లూరు మండలం మదనపల్లి గ్రామంలో శ్మశాన వాటికలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాసలావని, ఉప సర్పంచ్ రాస మహేష్, వార్డు సభ్యులు బైరి అశోక్, పోతన్న, మహబూబ్, లింగమయ్య, పెంటయ్య, భూమయ్య, సురేష్ గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆరుమూరు మున్సిపల్ పరిధిలోని టిఫిన్ సెంటర్లు, హోటళ్లలో విజిలెన్స్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. 68 డొమెస్టిక్ సిలిండర్లు గుర్తించి సీజ్ చేశారు. సుమారు 31 టిఫిన్ సెంటర్లు మరియు హోటళ్లలో విజిలెన్స్ అధికారులు, సివిల్ సప్లై అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా 68 డొమెస్టిక్ సిలిండర్లు గుర్తించి వాటిని సీజ్ చేసి సంబంధిత అధికారులకు తదుపరి చర్యకే వీటిపై నివేదికలు అందజేస్తామని వారు తెలియజేశారు. ఆర్మూరు పట్టణ శివారు నూతనంగా నిర్మిస్తున్న పెద్దమ్మ తల్లి ఆలయాన్ని హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి సందర్శించారు. వీరికి ముద్రా సంఘం పెద్ద బజార్, రాజారాం నగర్ సంఘం అధ్యక్షులు బోండ్ల పెద్దలు, జంగిడి పెద్ద భోజన ఆలయ కమిటీ అధ్యక్షులు మచ్చేందర్ మరియు కుల పెద్దల సమక్షంలో స్వామివారిని పూర్వకుమంతో వేద పండితులు వేదాంత గోపిశర్మ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారు దేవాలయ నిర్మాణంలో కొన్ని వాస్తు సూచనలు చేసి పెద్దమ్మ తల్లి ఆలయానికి వారి చేతుల మీదుగా పూజలు చేసి భక్తులకు ప్రసాదాలు అందజేశారు. పెద్దమ్మ తల్లి ఆలయ ప్రతిష్టాపనకు తప్పనిసరిగా వస్తానని చెప్పారు. ఈ సందర్భంగా కుల పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు స్వామివారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు మహేందర్, జక్కం శేఖర్, రమేష్, సుంకర్ రవి, సాంబడి ఆనంద్, జక్కం భూమన్న, బోండ్ల గోపి, కుల పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జకరంపల్లి మండలం కొలిపే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు స్ఫూర్తి సేవా సొసైటీ ఆర్మూర్ వారి ఆధ్వర్యంలో పరీక్ష సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ మాట్లాడుతూ విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ మంచి కార్యక్రమమని సేవా సొసైటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ గా లింబద్రిగౌడ్ వివరించారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి సేవా సొసైటీ అధ్యక్షుడు రాసా ఆనంద్, కాంతి సత్యం, లక్ష్మీనారాయణ, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. వాళ్ళ యొక్క ఆశల్ని మనం నిరూపించాల్సి ఉంటుంది. వాళ్ళకి సబ్సిడీ ఆశ ఉంటుంది కాబట్టి బాగా కష్టపడి 10/10 వచ్చేట్టుగా మీరు కష్టపడతారని నేను ఆశిస్తూ వాళ్ళ యొక్క సహాయాన్ని మనం తెలుసుకుంటూ సార్ గారు కోఆర్డినేట్ చేసిన సార్ సార్ వేలుపూర్ మండలం కుకును గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు హరిచరణ్ హాల్ టికెట్లు పంపిణీ చేశారు. పరీక్షల పట్ల విద్యార్థులు భయాందోళనకు గురి కావద్దని, ఉపాధ్యాయుల గైడెన్స్ లో పరీక్షలు నిర్భయంగా రాయాలని హరిచరణ్ సూచించారు. పరీక్ష సెంటర్ కు 1 గంట ముందుగానే చేరుకోవాలని, పరీక్ష రాసే సమయంలో ఉపయోగించుకునే సామాగ్రి ప్యాడ్, హాల్ టికెట్, పెన్సిల్, స్కేల్, బ్లూ బ్లాక్ పెన్నులు తదితర వస్తువులు తమ వెంట ఉంచుకోవాలన్నారు. ముందే ఉండాల్సింది మనము నీట్గా డ్రెస్ అప్ అయి స్కూల్ డ్రెస్ ఉన్నాం, నార్మల్ డ్రెస్ ఉన్నాయి, నీట్గా వెళ్ళాలి. పోగానే స్కూల్లో మనకు రోజు రూమ్ అలాట్మెంట్ కూడా మేము చెప్పేస్తాం. యాక్చువల్ రేపు పోయినాక మేము చూసుకోవాలా, కానీ మనం ఇదే రోజు సాల్వ్ మనం ఆ రూమ్కి వెళ్ళాలా. వెళ్ళి అక్కడ ఏ సార్ కలిసినా గుడ్ మార్నింగ్ అని చెప్తాం. ఇక్కడ మన స్కూల్ లెక్క
సార్ ఇట్లా చూసుడు అట్లా చూసుడు చేయడం ఏం చెప్పాలా అది సంస్కారం. మేము ఇప్పటికి మా సార్లు కలిపితే భీమ్గల్ మున్సిపల్ కార్యాలయంలో పట్టణానికి చెందిన 50 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను మున్సిపల్ చైర్పర్సన్ బొద్దురి నాగమణి స్వామి అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ బొద్దురి నాగమణి స్వామి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడి ఇంటి కల నెరవేరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కుశలత అనంతరావు, సందీప్, సంగయ్య నాయక్, నీలం రవి, ప్రజాప్రతినిధులు బొద్దురి నరసయ్య, గుణాల బాలభగత్, మేనేజర్ నరేందర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగింది. ఫస్ట్ 131, సెకండ్ విడతల 50 ఇవ్వడం జరిగింది. మన రేవంత్ రెడ్డి అన్నకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి మాటిచ్చి ఆ మాటకు కట్టుబడి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇల్లు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా మనకు గతంలో మన మున్సిపాలిటీ 131 ఇల్లు కేటాయించడం జరిగింది. మరియు ఈరోజు 50 మందికి ఇల్లు మంజూరీ జరిగి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం గతంలో మాట ఇచ్చిన ప్రకారం మాటకు కట్టుబడి ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు అందించే విధంగా కార్యక్రమాలు చేపడుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా అనేక ఇల్లు మంజూరు చేసి మన గ్రామంలో మన మున్సిపల్ పరిధిలో ఎక్కడ కూడా నిరుపేదలు అనేది ఇల్లు లేని వాళ్ళు లేకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి కంపల్సరీ మీరు రాని వాళ్ళు కూడా అంటే వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు, మీ ఇంటి పక్క వాళ్ళు రాని వాళ్ళు కూడా అధైర్యపడకుండా రాబోయే రోజుల్లో వారికి కూడా ఇల్లు కంపల్సరీ వస్తాయి. ఈ మార్చి ఏప్రిల్లో ఇంకా 3500 ఇల్లు మన నియోజకవర్గానికి వస్తున్నాయనే సమాచారం ఉన్నది. దాంట్లో మన మున్సిపాలిటీ ఇంకా 250 నుంచి 300 ఇల్లు కేటాయించాలని చెప్పేసి మేము గౌరవ ఇన్ఛార్జి వర్యులను ఇన్ఛార్జి ముత్యాల సునీలన్న గారిని కోరడం జరిగింది గతంలోనే. మా కోరిక మేరకు సునీలన్న గారు కూడా స్పందించి సాధ్యమైనంత మట్టుకు మన మున్సిపాలిటీ ఎక్కువ ఇల్లు మంజూరు చేయిస్తారని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది. అందుకని మీరు వచ్చిన వాళ్ళు రాని వారికి కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరికి మీకు కూడా రాబోయే రోజుల్లో వస్తాయి. ఇప్పటిదాకా మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్ లో చెప్పడం జరిగింది అని చెప్పేసి ఈ సందేశాన్ని వాళ్ళ వరకు చేరే విధంగా మీ ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ కు, అదేవిధంగా మున్సిపల్ మేనేజర్ సార్ నరేందర్ సార్ గారికి, గౌరవ కౌన్సిలర్లకు, ఇక్కడ వచ్చినటువంటి బెనిఫిషియర్లందరికీ, ఇందిరమ్మ బెనిఫిషియర్లందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ